స్వయంగా ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం. సప్తనదులు సంగమించే ప్రదేశం. బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ లాగా కొన్ని నెలలు మాత్రమే దర్శనం చేసుకోగలిగే అతి ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం. దక్షయాగం జరుగుతున్నప్పుడు సతీదేవి నివృత్తి అయిన క్షేత్రం. సంగమేశ్వరం టెంపుల్. ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? ఎంత ఖర్చవుతుంది? ఆలయ చరిత్ర ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ టెంపుల్ కర్నూలు జిల్లా ఆత్మకూరు కిందికి వస్తుంది. సంగమేశ్వరం టెంపుల్లో శివలింగాన్ని వేపముద్దుతో దర్శనం చేసుకోవచ్చు. ధర్మరాజు వేపముద్దుతో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం మహాభారతం నాటిది. పంచపాండవులు మాయాజూదమాడి దుర్యోధను చేతిలో ఓడిపోయి తన రాజ్యాన్నంతా పోగొట్టుకున్న తర్వాత దుర్యోధనుడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయమని చెప్తాడు. పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలోనే ఇక్కడికి వస్తారు. అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిరుడితో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని చెప్తాడు. కృష్ణుడి మాట మేరకు యుధిష్ఠిరుడు భీమునితో కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు. భీముడు అక్కడికి వెళ్లి తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది. ఇక్కడ యుధిష్ఠిరుడు విగ్రహం ప్రతిష్ఠించడానికి సమయం ఆసన్నమైపోతుందని చెప్పి అక్కడ ఉన్న వేపముద్దని శివలింగంగా భావించి సుముహూర్తం దాటిపోకముందే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ఆ రోజు పంచపాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు ప్రతిష్ఠించిన ఆ శివలింగమే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నది. భీముడు శివలింగం తీసుకొచ్చేసరికి అక్కడ అప్పటికే శివలింగం ప్రతిష్ఠించడం చూసి ఆగ్రహంతో తను తెచ్చిన 5 శివలింగాలను విసిరివేస్తాడు. భీముడి ఆగ్రహం చల్లార్చడం కోసం భీముడి తెచ్చిన లింగాన్ని నది ఒడ్డున ప్రతిష్ఠించి మొదటగా భీముడి తెచ్చిన లింగానికే పూజలు చేయాలని, దాని తర్వాతే వేపముద్దతో చేసిన విగ్రహాన్ని పూజించాలని చెప్తాడు. అప్పటి నుంచి భీమలింగానికి పూజ చేసిన తర్వాతనే వేపముద్దతో చేసిన విగ్రహానికి పూజలు జరుగుతాయి. ఆ విసిరివేసిన 5 విగ్రహాలు ఈ సంగమేశ్వరం నుంచి ఒక్కో చోట వెళ్ళిపడ్డాయి. అవే సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, సోమేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం. ఈ 5 స్థలాల్లో భీముడు విసిరేసిన శివలింగాలున్నాయి. ఈ గుడి 23 సంవత్సరాల పాటు నీళ్లలో మునిగిపోయింది. 1981లో శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల నీళ్లలో మునిగిపోయింది. నీరు ఉండటం వల్ల ఇక్కడ ఒక గుడి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మళ్ళీ 2003లో నీటి మట్టం తగ్గడం వల్ల ఈ గుడి బయటపడింది. అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఈ గుడి ఉన్న దగ్గర 7 నదులు కలుస్తాయి. ఇలా మన దేశంలో 7 నదులు కలిసే చోట కట్టిన మొట్టమొదటి దేవాలయం ఇదే. అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఎలా అయితే కొన్నాళ్ల పాటు ప్రకృతిలో కప్పబడి ఉంటాయో అలానే ఈ ఆలయాన్ని కూడా కొన్ని నెలలు మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. సంవత్సరంలో కేవలం 3-4 నెలలు మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ ఆలయాన్ని సంగమేశ్వర ఆలయం అని ఎందుకంటారంటే ఇక్కడ 7 నదులు సంగమిస్తాయి, అంటే 7 నదులు కలుస్తాయని. అందుకనే ఈ ఆలయాన్ని సంగమేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. ఈ 7 నదుల్లో ఒక నది మగవాని పేరుతో ఉంటుంది. ఆ నది పేరు భవనాసి. మిగతా అన్ని నదులు స్త్రీల పేరుతోనే ఉంటాయి. ఈ స్త్రీ పేరు కలిగిన అన్ని నదులు పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ భవనాసి నది మాత్రమే తూర్పు నుంచి పశ్చిమం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అలానే ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయాగం జరిగిందని, ఆ యజ్ఞం జరిగే సమయంలోనే తండ్రి దక్షుని చేత సతీదేవి అవమానించబడిందని, అప్పుడు సతీదేవి యజ్ఞంలో దూకి మరణించిందని, సతీదేవి నివృత్తి జరగడం వల్ల ఈ క్షేత్రానికి నివృత్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థలం కూడా ఇక్కడే ఉంది. విశ్వామిత్ర మహర్షి గాయత్రీదేవి కోసం తపస్సు చేశాక గాయత్రీదేవి ఇక్కడే గోమాత రూపంలో ప్రత్యక్షమైందంట. కృష్ణవేణి మాత విశ్వామిత్రునికి వరం ఇచ్చిన ప్రదేశం ఇది. అలానే శాండిల్య మహర్షి తపస్సు చేసుకొని సూర్యనారాయణ మూర్తిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి నివృత్తి భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. స్కంద పురాణం శ్రీశైలం కాండంలో సంగమేశ్వర స్వామి గురించి 7 స్కందాలుగా వివరించారు. సంగమేశ్వరం దర్శనం చేసుకున్న వాళ్లకు మరుజన్మ ఉండదని, అలానే ముక్తి కలుగుతుందని చెప్తారు. సంగమేశ్వరంలో హస్తికలు కలిపితే పూర్వజన్మ పాపాలు పోయి మరుజన్మ ఉండదని, అలానే చనిపోయిన వారు ముక్తి పొందుతారని తెలుపబడింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో గుడి కొంచెం మునిగిపోయి ఉన్నా కూడా పూజారులు పడవ వేసుకొని వెళ్లి మరీ పూజలు జరుపుతారు. మామూలుగా అయితే గ్రహణ సమయంలో చాలా వరకు ఆలయాలు ఓపెన్ చేయరు, కానీ ఈ ఆలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా ఓపెన్లోనే ఉంటుంది.
నేను ఇక్కడికి బైక్ పైన వచ్చాను. అక్టోబర్ తర్వాత మీరు వెళ్ళాలనుకున్న ఈ గుడి ఓపెన్‌లో ఉండదు. నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ ఇంతకుముందు వినాయకుడు, లలితాదేవికి సెపరేట్‌గా వారి వారి ఆలయాలుండేవి. కానీ అవి శిథిలమైపోవడం వల్ల ఇప్పుడు గర్భగుడిలోనే పెట్టి పూజిస్తున్నారు. గర్భగుడిలోకి వెళ్ళే కంటే ముందు ఇక్కడ రాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలను చూడొచ్చు. ఇక్కడ కొన్ని విగ్రహాలు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. అవి పక్కన పెట్టారు. దాదాపు 8 నెలలు నీళ్ళల్లో ఉండిపోవడం వల్ల ఇలా అవుతున్నట్టున్నాయి. వెళ్ళాలంటే జూలై నుంచి అక్టోబర్ వరకు మాత్రమే వెళ్ళొచ్చు. సంగమేశ్వరం టెంపుల్ నుంచి జస్ట్ నది దాటితే 12 జ్యోతిర్లింగాలు ఉన్న గుడి ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు ఉన్న గుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. తెలుగు స్టేట్స్‌లో ఎక్కడున్నా ఫస్ట్ ఆత్మకూరు రీచ్ అవ్వండి. అక్కడి నుంచి సంగమేశ్వరం టెంపుల్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. 1½ అవర్‌లో రీచ్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలనుకుంటే బై రోడ్ ఈజీగా వెళ్ళొచ్చు. తెలంగాణ నుంచి అయితే బై రోడ్ రావడం కొంచెం దూరం అవుతుంది. అందుకని సోమశిలకు వచ్చి అక్కడి నుంచి బై బోట్ రివర్ క్రాస్ చేయడం బెటర్. సంగమేశ్వరంకి ట్రైన్ కనెక్టివిటీ లేదు. ఓన్ వెహికల్ ఆర్ బస్ పైన వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కి ఎవ్రీడే మార్నింగ్ 3:10కి ఆర్టీసీ బస్ ఉంది. 7:20కి రీచ్ అవుతారు. టికెట్ ₹300. అక్కడి నుంచి సోమశిల 11 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ ఆర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సోమశిల నుంచి సంగమేశ్వరంకి బోట్ ఉంటుంది. పర్ పర్సన్ ₹100 తీసుకుంటారు. ఇన్‌కేస్ మీరు బైక్ పైన వెళ్తే బైక్ కూడా తీసుకెళ్ళొచ్చు. ₹100 ఎక్స్‌ట్రా తీసుకుంటారు. బోట్ దిగిన దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోస్ ఉంటాయి. ₹50 వరకు చార్జ్ చేస్తారు. రిటర్న్ సంగమేశ్వరం బోట్ దగ్గరికి వస్తే అక్కడి నుంచి బోట్ దాటడానికి ₹100 తీసుకుంటారు. అలానే కొల్లాపూర్‌కి రీచ్ అయితే అక్కడి నుంచి నాగర్ కర్నూల్ రండి. అక్కడి నుంచి హైదరాబాద్‌కి ఫ్రీక్వెంట్‌గా బసెస్ దొరుకుతాయి. బోటింగ్ పాయింట్ మ్యాప్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే చెక్ చేయండి. ఇక్కడికి ఓన్ వెహికల్‌లో రావడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఈ టెంపుల్ గురించి మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్.